చాలా కాలం తర్వాత ఊరెళ్ళాను. వెళ్ళేసరికి చీకటయింది. మరుసటి నాడు ఉదయం లేవగానే ఏ సభలు లేవు. మధ్యాహ్నం అంతా నిశ్శబ్దం. కిటికీలోంచి బయటికి చూస్తే ఎండ, 4 పిట్టలు, 2 సీతాకోకచిలుకలు. ఏకాంతం అలుముకుంది. ముక్కుబడికి సాయంకాలం సగం స్ట్రీట్ లైట్లు ఇష్టం లేకుండా వెలుగుతున్నాయి. రాత్రి నిద్రపోతుంటే కొంచెం భయంగా అనిపించింది. ఊర్లో జనాలు తగ్గిపోతున్నారేమో. మొదట్లో చాలా ఏకాంతం దొరికింది. నెమ్మదిగా ఏకాంతం ఎక్కువ అవుతూ ఎగుటు కొడుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మ బాబోయ్! ఒంటరితనం. సాయంకాలం పునుగులు తిందామని వెళ్తే పిన్ని ముఖం మోడుబారిన చెట్టులా నిర్జీవంగా, కాంతిహీనంగా అనిపించింది. పెద్ద పిల్లలు ఫారెన్లో, చిన్నపిల్లలు పట్టణంలో చదువుకుంటున్నారంట. అవ్వ ఓ మూలన కూర్చొని సున్నం కలిపిన ఆకుని తింటూ దిగాలుగా ఒకవైపే చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. కొంచెం చొరవ చేసుకొని నెమ్మదిగా ఊరంతా తిరిగేసి వచ్చాను. కనపడిన ఎవ్వరి ముఖంలో కళ లేదు. ఓ వీధి చివరన పెద్దమ్మ నన్ను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. కళ్ళల్లో కొద్దిగా కంటి తడితో ఎప్పుడొచ్చావు నాన్న అని ప్రేమగా పలకరించింది. నేను రూపాయికో కారం దోశ తిన్న అవ్వ ఇల్లు చూశాను. శిథిలావస్థలో ఓ త్రాచుపాము లోపలికి వెళ్ళడం చూశాను. తిరిగి ఇంటికి వచ్చాక అదే ఏకాంతం ఎక్కువైన ఒంటరితనం. అవును, ఊర్లో జనాలు తగ్గిపోయారు. నా ఈడు జోడు ఎవరూ లేరు. తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. నా ఉద్యోగం ఇక్కడే, సంపాదన ఇక్కడే. మరుసటి రోజు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. అమ్మా నాన్న ఉన్నప్పుడే ఎక్కువ కాలం వారితో కలిసి ఊర్లో ఉండలేకపోతే వారి తర్వాత నేను ఆ ఊరికి వెళ్ళగలనా? వారి జ్ఞాపకాల కోసం వెళ్ళినా అక్కడ ఇన్కమ్ జనరేట్ చేస్తూ బ్రతకగలనా? ఒకవేళ బ్రతకగలిగినా సిటీ కల్చర్కి అలవాటైన నా భార్య ఆ ఊళ్ళో నా అంత సంతృప్తిగా ఉండగలదా? అప్పుడప్పుడు వచ్చి వెళ్దామన్నా ఇంటిని చూసుకునేవారు ఎవరుంటారు? పాడైపోతుందేమో. అమ్మేద్దామనే ఆలోచన మళ్ళీ మనమే అమ్ముకున్న ఫీలింగ్ వస్తుంది. అమ్మ నాన్న, పని, సంపాదన ఇవన్నీ ఒక్కచోట ఉంటేనే ఆ జీవితం సంపూర్ణం. పిల్లలు పట్నంలో, అమ్మ నాన్న ఊళ్ళో. పట్నం అంతా బిజీ బిజీగా, మన ఊళ్ళన్నీ ఒంటరితనంలో. రోజు రోజుకి రూపాయి విలువ తగ్గుతూ ఉంటే డాలర్ విలువ పెరుగుతూ ఉంది. బాగా విశ్లేషించే వారికి అర్థమవుతుంది. మనల్ని మన ఊర్లకి, మన అమ్మా నాన్నలకి దూరం చేసింది. రోజు రోజుకి రూపాయి విలువ పడిపోయేలా చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థ, ఫారెన్ కల్చర్. మీ బ్రతుకులకి ఇంతే, మారవు అని ప్రగాఢంగా నమ్మేలా చేసే మన రాజకీయ నాయకులు. ఈ ఊబిలోంచి మనం బయటికి రాగలమా?